హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే మనకి రేపైతే సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి కదా. ముందు రోజు నుంచి అయితే క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లైటింగ్ గీటింగ్ అంతా మస్తు ఉంది, చూసేయండి ఇప్పుడు. ఇప్పుడే బండిమేట్ కుమారన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాము. బోనాల లైటింగ్ అయితే మస్తు వేసారు చూడండి. లైటింగ్ అయితే మ్యాడ్ ఉంది, మొత్తం కోమా ఉందనుకో. లైటింగ్ అయితే చూడండి, ఎన్ని గణం షార్పీలు ఉన్నాయి చూడండి ఒకసారి. ముంగడ దాకా షార్పీ లైటింగే ఉంది. ఇంకా లైటింగ్ అయితే సెటప్ అవుతుంది. రేపటి వరకు అయితే అయిపోతుంది లైటింగ్ అయితే. రేపే బోనాలు కదా, చూడండి లైటింగ్ అయితే. పజ్జన వాళ్ళ పలారం బండి దగ్గరికి అయితే వచ్చేసినాము. రేపటి కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూపిస్తా చూడండి ఇప్పుడు. మస్తుంది లైటింగ్ సెటప్ అయితే చూడండి. ఇప్పుడు గల్లీ చూడండి ఎంత చిన్న ఉందో. ఆ గల్లీలో కూడా ఎంత పెద్ద ట్రస్ సెటప్ అయితే వేసిరో. ఇక పజ్జన వాళ్ళ పలారం బండి ఇదైతే మొత్తం వెండిది పలారం బండి అయితే. దగ్గరకు పోయి చూపిస్తా చూడండి. రేపటి కోసం అయితే రెడీ అయిపోతుంది మొత్తం పలారం బండి. పజ్జన వాళ్ళ పలారం బండి అయితే ఈ టెంపుల్ కాడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. డెకరేషన్ అయితే మొత్తం రెడీ అయిపోతుంది. లోపల అమ్మవారిని చూడండి. మాంకాలమ్మ టెంపుల్ దగ్గర అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయినకి అయితే వచ్చేసింది. రేపు బోనాలు అయితే ఇవాళ బోనాలు అన్నట్టే ఉంది. చాలా క్రౌడ్ అవుతున్నారు టెంపుల్ దగ్గర అయితే. పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా డేంజర్ ఉంది. మస్తు పాయింట్ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు చూడండి. బ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాము. రేపు మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి చూపించేస్తా మొత్తం డెకరేషన్ అవన్నీ చూడండి. బ్లాగ్ అయితే మంచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. బాయ్.